ఓజీ సినిమాకి వెళ్తున్నారా? నమస్తే ప్రసాద్ సార్. దాన్ని ఇప్పుడు శేఖర్ రెడ్డి వస్తారంటే టికెట్ పెట్టి తీసుకెళ్తా. శేఖర్ రెడ్డి గారు 1000 రూపాయలని ఆయన వెనకడికి వేస్తున్నారు. అంటే సినిమానే అడ్డైపోయింది ఇప్పుడు రాష్ట్రంలో. సినిమా ఆపితే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఓజీ పవన్ కళ్యాణ్ గారిని తెరపైన చూసేనే, ఓజీ సినిమా చూసేనే వీళ్ళు గుండెల్లో డీజీ అవుతా ఉంది. ఓరి నాయనా వాడి అమ్మ పడవ ఇది నేను చూడలేదన్న, ఇదే నేను చూడాల. శేఖర్ రెడ్డి గారు నేను అమ్మ పడవ అన్న భయం వేస్తుంది. బ్రహ్మనాయుడు గారు భయం కాపాడండి. భయం వేసేటప్పుడు శేఖర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఒక ఛాలెంజ్ శేఖర్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే 2 ఫార్ములాలు చెప్తా నేను. నేరుగా అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూడమని ప్రతిపక్ష హోదా ఇస్తాం. ఛాలెంజ్. ఆ ధైర్యం ఉంటే రమ్మనండి. అవునా? జగన్ గారు చూడలేరా? పిచ్చి మాటలు ఎందుకు సార్ పిచ్చి మాటలు? సబ్జెక్ట్ మాట్లాడండి సార్. వినండి, సబ్జెక్ట్ మాట్లాడండి. 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. అది వ్యాలిడ్ పాయింటే. సరే, ఆయన కాస్త క్రిటిసైజ్ చేస్తారు. పాయింట్ అయితే అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. 5ంటికి సమాధానం చెప్పారు చాలు. 100 ప్రశ్నలు వేసి 5ంటికి సమాధానం చెప్పారు. ఓపికగా ఉన్నాం. ఊరికే స్టోరీ గారు మాట్లాడినంతసేపు అట్లా కాదు. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఈ 12 నిమిషాల వరకు మేము అసలు డిస్టర్బే చేయలేము. మిమ్మల్ని చాలా ఓపికగా విన్నాం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ వర్షన్ ఏదో ప్రజల్లోకి పోవాలని మా యొక్క ఉద్దేశం. అట్లా మా వర్షన్ కూడా ప్రజల్లోకి పోవాలి కదా. నేను చెప్పేది ఏంటంటే